అదే రీతిగా సిలువలో పలికినటువంటి 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాం. దీనికి ప్రవచనంగా కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో దీనిని ప్రవచనంగా కూడా చెప్పడం జరిగింది. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తాని అని ప్రభు పలికినట్లుగా మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఏలీ ఏలీ లామా సబక్తాని అనే మాటను విన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గ్రీకు భాష మాట్లాడేవారు గనుక మరి అది అరామీ భాషలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటను పలికారు. అనగా యేసుక్రీస్తు ప్రభు జీవించినప్పుడు ఆయన యొక్క మదర్ టంగ్ లేక స్వభాష అరామీ భాష. గమనించండి, బాధ ఎక్కువైనప్పుడు, కష్టం ఎక్కువైపోయినప్పుడు, తండ్రితో స్వేచ్ఛగా మనం ప్రార్థన చేసుకోవాలన్న బాధ మన సొంత వారితో చెప్పుకోవాలన్నా మన స్వభాషలోనే మనకి ఆ బాధ, ఆ భావన వ్యక్తమవుతుంది. ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు అరామీ భాషలో ఆయన అంటున్నాడు, ఏలీ ఏలీ లమా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. గమనించండి, తండ్రి యొక్క ఎడబాటు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆనాటి సాంప్రదాయాల్లో మరి వాళ్ళు అనుకునే వాళ్ళు ఏలియా వచ్చి రక్షిస్తాడు అని, అందుకే ఏలీ అనగానే ఏలియాని పిలుస్తున్నాడేమో అని వారంతా భ్రమపడ్డారు, దాని భావం తెలియక. అయితే గమనించండి, దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు సకల మానవాళి పాపాలను ఈ కుమారుడని యేసు తన మీద వేసుకున్న కారణం చేత ఆయన దైవత్వాన్ని మరి విడిచిపెట్టి ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించండి, తండ్రి యొక్క ఎడబాటుని ఇక్కడ మనం చూస్తున్నాం. వేదనతో ఎవరు విడిచిపెట్టినా మనం బ్రతకగలం, కానీ ప్రభు విడిచిపెడితే బ్రతకలేం. ప్రభు ఎడబాటు అనేది, దైవికమైన ఎడబాటు అనేది బహుఘోరమైనది ప్రియ దేవుని బిడ్డలారా. భయంకరమైన ఒంటరితనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇట్స్ అన్ హారిబుల్ లోన్లీనెస్ అనమాట. ప్రభువు లేని జీవితం శూన్యంగానే మిగిలిపోతుంది, అది భరించలేని వేదన. అందుకే తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచిపెట్టాడని. ఎందుకో తెలుసా? పాపి అయిన మానవుని రక్షించుట కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు చెయ్యిని విడిచిపెట్టి పాపి అయినటువంటి మానవుని చేతిని ప్రభు పట్టుకున్నాడు. ఆదిలో ఏదెనులోనే మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు తన కుమారుడు తనకు దూరం అవడం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, పాపి అయిన మానవుడు దేవునికి దగ్గరవుతున్నాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా వేదనను అనుభవించాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన తండ్రికి ఎడబాటు ఎందుకు అయ్యాడు అనంటే నీకు దగ్గర అవ్వడం కోసం, నిన్ను దేవునికి దగ్గరగా చేయడం కోసం. ఇది ఆధ్యాత్మిక ఎడబాటుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీవు దేవునికి దూరంగా ఉన్నావా? అయితే ఈరోజు ఈ మాటలను గుర్తించి ప్రభువుని నీ రక్షకుడుగా, నీ యొక్క మరి విమోచకుడుగా నీవు అంగీకరించు. ఆయన నిన్ను దగ్గరకు చేర్చుకోవడానికి తన కుమారుని తనకు దూరం చేసుకున్నాడు. ఈరోజు ఈ మాటను గుర్తించు.